హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు అందించబోయే ఆత్మీయ ఆహారాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మనము క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తాం. కానీ చెడును వదిలిపెట్టి ప్రార్థన చేయ నేర్చుకోవాలి. చెడును వదిలిపెట్టి ప్రార్థన చేయ నేర్చుకోవాలి. కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు, కొంతమంది ప్రార్థన చేస్తూనే లేరు, కొంతమందికి రానే రాదు. చెడును వదలరు. కాబట్టి మీరు చెడును ఉంచుకొని మీరు దేవుని మందిరానికి 100 సార్లు వచ్చినా మీలో మార్పు లేకపోతే వేస్ట్. మందిరానికి వచ్చేది మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, దేవుని వాక్కును వినడానికి. ఆ వాక్కు మనలో ఉన్న చెడును దూరం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు ప్రేమతో మీతో పంచుకుంటూ ఉన్నాను. దయచేసి నా మాటను గమనించాలని కోరుతూ ఉన్నాను. నీలో చెడు ఏదైతే ఉన్నదో, దేవుడు ఏదైతే ఉందని చూయిస్తాడో అది వదిలేసాయి. అది నీకు అవసరం లేదు. చెడు ఉన్న వాళ్ళలో ఏముంటుందో నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. పగ వద్దు, అసూయ వద్దు, కోపం వద్దు, ద్వేషం వద్దు, ఎక్కువ సాడీలు చెప్తూ ఉంటారు, అది వద్దు. ఇదంతా కూడా దుష్టుడైన సాతానుడు నుండి వస్తున్నవి. నీలో ఉండేటట్లు చేసేవాడు ఆ దుష్టుడే. కాబట్టి నీ ఇంటి ముందు ఆ సాతానుడు నిలబడి నీ ఇంటినంతా నాశనం చేస్తాడు. మీ బ్రతుకునంతా నాశనం చేస్తాడు, పాడు చేస్తాడు. నెమ్మది లేని జీవితం నీకు ఉంటుంది, సమాధానం లేని జీవితం నీకుంటుంది, పేదరికం నీలో ఉంటుంది, ఎన్నో అవలక్షణాలు. కుటుంబము ఒకరికి లేకపోతే ఒకరికి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నీ కుటుంబంలో ఎవరైనా చెడు మార్గంలో వెళితే కుటుంబానికి అంతా బాధనే. కాబట్టి ఈనాడైనా ప్రభును నమ్ముకో. దేవుడు నాకేమి చేశాడు అని కొంతమంది నమ్ముకున్న వాళ్ళు అంటూ ఉంటారు. కానీ నీ లోపల అనుకుంటావు ఏదో, కానీ నీ లోపల చెడు ఉంది. నువ్వు ఏదేదో అనుకుంటావు, కానీ దేవుని మీద దూషిస్తావు. నేను నమ్ముకున్నందుకు చెడు నాకే ఎందుకు వస్తుంది, నా ఇంట్లో ఎందుకు ఈ మరణం వచ్చింది, నేను దేవుని నమ్ముకొని చక్కగా మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ చేస్తూ ఉండగా కూడా నాకే నా ఇవి రావాలి అని నీవు అనుకుంటూ ఉంటావు. కానీ నీకు చెడు చేస్తున్నది, చెడు నీ లోపల ఉన్నది నీకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్న మాటలు మీకు బాధాకరంగా ఉండొచ్చు, కానీ మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చెడు చేస్తూనే నాకు మంచి జరిగితే లేదని అంటాం. పాపానికి పరిశుద్ధతకు ఎలాంటి పొత్తు ఉండదు. అందుకే వెలుగుకు చీకటికి కూడా ఏ పొత్తు ఉండదు. కనుక మనము చెడుకు చోటు ఇవ్వకూడదు. అది మన నుండి పెరికి పరేయాలి. తీసివేస్తే అప్పుడు నీలో వాక్యం నిలబడుతుంది. ఎప్పుడు చెడు నీలో నుండి తీసివేస్తేనే వాక్యం అప్పుడు పనిచేస్తుంది. చెడును పెట్టుకొని మనము దేవుని వాక్యం వింటే పని చెయ్యదు. 2 గుర్రాల మీద సవారీ ఎవరైనా చేస్తారా అండి? చేయలేరు. కాబట్టి చెడును తీసివేసి ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తే తను పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తాడు, పంపిస్తాడు. అప్పుడు సాతానుడు నీ దగ్గర రాడు. సాతానుడు నీవు చెప్పే పని దగ్గరకు రాడు, నువ్వు చేసే పని దగ్గరికి రాడు.
నీ పిల్లల దగ్గరికి రాడు, నీ భార్య దగ్గరికి రాడు, నీ భర్త దగ్గరికి రాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, కానీ నిన్ను ముట్టడానికి భయపడతాడు. ఎప్పుడు? దేవుని ఆత్మను నీవు కలిగి జీవిస్తే. దేవుని ఆత్మ నీలో లేకపోతే నీవు చెడుకు ఎక్కువ సహవాసం చేస్తావు, చెడుతో. కాబట్టి చెడును చేయకండి, వదిలేయండి, దాన్ని తీసివేసేసుకోండి. అది నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. నీవు ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా ఇంతవరకు ఏమీ లేవో అవన్నీ కూడా నీ కుటుంబంలోనికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎప్పుడండి? చెడుకు నీవు దూరం అయితే. ఇంకేమేమి వస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, అభివృద్ధి నీ కుటుంబంలో కలుగుతూ ఉంటుంది. ప్రభువు బిడ్డలకు నేను ఒక కాపరిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరికీ నా 2 చేతులెత్తి నమస్కరించి ఈ మాటలు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నాకు మీ మీద కోపం లేదు, మీరు నశించిపోవాలని నాకు ఇష్టం లేదు. మీరు అభివృద్ధి కావాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలన్న ఆశతో ఈ మాటలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తే మీకు శారీరకంగా బలం వస్తుంది, ఆత్మ కూడా బలపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ రోజున ఈ మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు చెడును వదిలిపెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి చెడును వదిలిపెట్టండి. నీ చెడు ద్వారా సాతానుడు నీ ఎదురుగా నిలబడి సవాలు చేస్తూ ఉంటాడు. నీ కుటుంబము చెడిపోతుంది, నీ పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. ఇవన్నీ వాడు చేస్తూ ఉంటాడు. వాడు సవాలు విసురుతాడు. నీవెట్లా నా రాజ్యంలోకి వెళ్ళి నువ్వు పరిశుద్ధమైన మార్గంలో పోతావని వాడు సవాలు విసురుతూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది డబ్బుకు కకృతి పడి తప్పులు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డబ్బును చూడకండి, యేసయ్యను చూడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. డబ్బేంటండి? ఎవరైనా సంపాదిస్తారు, కానీ భక్తి అనేది కొందరికే దొరుకుతుంది. హల్లెలూయా. డబ్బు ప్రతి ఒక్కరు ప్రపంచంలో సంపాదిస్తూ ఉంటారు, కానీ భక్తి అది కొంతమంది దగ్గరే ఉంటుంది. ఆ భక్తిని సంపాదించడం నేర్చుకో. అది నీ ఇంటికి రావాలి, నీ ఇంటిలో ఉన్న వారందరూ సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒక్క రోజున నేను చనిపోతాను, నా మరణం తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దానికి పరిశుద్ధులైతే కారణం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారండి? పరిశుద్ధులే కారణం. నేను ఇంతగా బోధిస్తూ ఉన్నాను, ఇంతగా చెప్తూ ఉన్నాను, ఎందుకొరకండి? నా డబ్బు ఖర్చు పెడుతున్నాను, ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు వినాలని ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడుతున్నాను, సమయాన్ని ఇస్తున్నాను, ఎంతగానో ప్రజల కొరకు. అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తిట్టించుకున్నారు, ఉమ్మించుకున్నారు, కొట్టించుకున్నారు, రకరకాలుగా నిందలు అనుభవించారు. ఆ విధంగా నాకు తెలియకుండా ఎంతోమంది చాటుగా అంటుండొచ్చు. నేను వారిని అందరినీ క్షమిస్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ మాటలు చెప్పగలుగుతాను. నన్ను దేవుడు రమ్మంటే నేను వెళ్ళిపోతే ఇవి వేరే దేవుని సేవకులు బోధిస్తారు, కానీ నా మాటలు వింటున్న వారు మాత్రము నరకానికి వెళ్ళకూడదన్న ఆశతో ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన రాకపోతే నేర్చుకోండి, దేవుణ్ణి అడగండి, అయ్యా ఈ చెడు నా నుండి దూరం అయిపోవాలి, నేను ప్రార్థన చేస్తూ చేస్తూ నేను నీకు దగ్గర అవ్వాలి. దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.